హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. చాలామంది మిత్రులు క్యూ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న చాలామంది మిత్రులు వారికి సంబంధించిన రెఫరల్ లింకు ఎక్కడ కనిపిస్తుంది అని అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించిన సమాచారము అది ఎక్కడ కనిపిస్తుందో నేను ఈ వీడియోలో చూపిస్తాను. దాంతోపాటు 10వ నెల వరకు క్యూ ఎక్స్చేంజ్లో వర్క్ చేసుకున్న వాళ్ళకి సంస్థ అధినేత గారు కొన్ని రివార్డ్స్ ప్రకటించారు. ఆ రివార్డ్స్ ఎవరు ఎక్కడి వరకు రీచ్ అయ్యారు అనే అంశం కూడా ఎక్కడ కనిపిస్తుంది అని అడుగుతున్నారు. దాన్ని కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి. వాళ్ళ రెఫరల్ లింక్ వాళ్ళకి ఎక్కడుందో తెలియకపోతే వాళ్ళు ఎలా వాళ్ళ టీం సభ్యుల్ని రెఫర్ చేసుకుంటారు చెప్పండి. సో ప్రతి ఒక్కరు దీన్ని లైక్ చేయండి, అది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా సహాయం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యూ ఎక్స్చేంజ్ అనేది కిబో కిబో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, అది సేవింగ్ అకౌంటా, నీకు నువ్వే తోడా, 2 వీలరా, 3 వీలరా, 4 వీలరా, ఎడ్యుకేషనా, హైయర్ ఎడ్యుకేషనా, ఇవన్నీ కాదు. కిబో సంస్థలో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా క్యూ ఎక్స్చేంజ్ అనేది చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే, మీ అందరికీ తెలుసు, మనకి ఎండి సారు మన అకౌంట్లో డీ కాయిన్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఓకేనా, అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటి ఇచ్చారు. అండ్ 12 రూపీస్ కూపను యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి ఇంకొకటి ఇచ్చారు. అంటే బేసిక్గా 2 ఇచ్చారన్నమాట. ఇంకా సెల్ విన్నర్స్కి, కార్ విన్నర్స్కి, సిఈఓలకి ఇవన్నీ పక్కన పెడితే బేసిక్గా 2 డీ కాయిన్స్ అనేవి ఇవ్వటం జరిగింది. సో ఈ డీ కాయిన్స్ మనము ఎక్స్చేంజ్లో అమ్ముకోవాలి అంటే ఖచ్చితంగా ఈ క్యూ ఎక్స్చేంజ్లో మనము రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. తర్వాత ఎండి సార్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత మనం కేవైసీలు కూడా కంప్లీట్ చేసుకొని ఉండాలి. దీంతోపాటు అంటే ఎవరైతే క్యూ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, క్యూ లైఫ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ఎందుకు క్యూ లైఫ్ అంటే మన అకౌంట్లో ఉన్న డీకాయిన్ అనేది డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోకి వెళ్ళటం అనేది ఆ ప్రాసెస్ ఆయన ఇస్తారు. ఇంతకుముందు కే ఎక్స్చేంజ్, ఎల్లో ఎక్స్చేంజ్ అప్పుడు ఇచ్చారు. బట్ ఇప్పుడు సేవింగ్ అకౌంట్ నుంచి ఫస్ట్ క్యూ లైఫ్కి వస్తుంది. క్యూ లైఫ్ నుంచి మనకి ఎక్స్చేంజ్కి వెళ్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ క్యూ లైఫ్లో కూడా కొంత డీకాయిన్ మైనింగ్ అనేది జరుగుతూ ఉంది. క్యూ లైఫ్లో వర్క్ చేసుకున్న వాళ్ళకి కొంత డీకాయిన్ మైనింగ్ జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ కొంత ఐఎస్డిటీ కూడా వస్తుంది, కొంత క్యాష్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా అల్టిమేట్గా ఇక్కడ ఎక్స్చేంజ్కి వెళ్ళాల్సిందే అన్నమాట. ఓకేనా, కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ప్రతి ఒక్కరూ మొత్తం 3 చేసుకోవాలండి. నా మాట గుర్తుపెట్టుకోండి, 3 ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకేనా, ఒకటి మీకు నేను చూపిస్తాను. ఒకటి ఇంకోండి, 3x చేసుకోవాలి. 3x చేసుకోవటం వల్ల మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవటం వల్ల, కేవైసీ చేసుకోవటం వల్ల మనకి మొత్తము 5 కేబీసీ వస్తుంది జనరల్గా. అదే మీరు అందులో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 5 + 50 మొత్తం 55 కేబీసీ వస్తుంది. అదే మీరు 3xలో మీరు కనుక టీమ్ ఫామ్ చేసుకుంటే, ఒక 4గురిని కనుక అందులో మీరు ఇంట్రడ్యూస్ చేయగలిగితే, సబ్స్క్రిప్షన్ చేయించగలిగితే మీకు ఇంకొక 100 అంటే మొత్తం 155 కేబీస్ అనేది మీకు రావటం జరుగుతుంది.
కేబీసీ కూడా మనదే, మనకు రావాల్సిందే, మనకు చెందవలసిందే. దాంతోపాటు క్యూ లైఫ్ కూడా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఎందుకు అంటే మీ అకౌంట్లో ఉన్న ఫైనల్ కాయిన్స్ వినియోగించబడాలి అంటే దానికి దారి ఒక క్యూ లైఫ్ మాత్రమే, వేరే దారి లేదు దానికి. ఓకేనా, దయచేసి అది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్న ఫైనల్ కాయిన్స్ మీకు 3,000 ఉన్నాయా, 30,000 ఉన్నాయా, 3 లక్షలు ఉన్నాయా, 30 లక్షలు ఉన్నాయా అనేది పక్కన పెడితే ఆ కాయిన్స్ సద్వినియోగపడేది కేవలం క్యూ లైఫ్లోనే. కాబట్టి ప్రతి ఒక్కరూ క్యూ లైఫ్ కూడా చేసుకోవాలి. 120 రూపీస్తో యాక్టివేట్ చేసుకోవాలి. ఓకేనా, దాంతోపాటు ఇప్పుడు ఈ కే ఎక్స్చేంజ్ కూడా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఇది ఫ్రీ, ఇది కంప్లీట్గా ఫ్రీ. ఓకేనా, ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఓకేనా, ఈ విషయాన్ని మీరు గ్రహించండి. అట్ ది సేమ్ టైము మీ టీం సభ్యులకు కూడా తెలియచేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇది వెళ్ళాలి. ఓకేనా, ఇక్కడ చూడండి, మీరు క్యూ ఎక్స్చేంజ్లోకి డీకాయిన్ క్యూ ఎక్స్చేంజ్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా కనిపించింది ఇంటర్ఫేస్. ఓకేనా, ఇందులో మీకు రైట్ సైడ్లో పైన టాప్లో ఒక 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్తే మీకు చాలా రకాల ఆప్షన్స్ అనేవి రావటం జరిగింది. ఇందులో ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళండి. ప్రొఫైల్ దగ్గరికి వెళ్తే అక్కడ మీరు ఇంకొక వ్యక్తిని రెఫర్ చేయడానికి ఉపయోగపడే ఒక కోడ్ కనిపిస్తుంది. ఓకేనా, రెఫరల్ కోడ్ కనిపిస్తుంది ప్రొఫైల్లోకి వెళ్తే. కానీ చాలామంది ఏమడుగుతున్నారు, సార్ అక్కడ కోడ్ మాత్రమే కనిపిస్తుంది, మాకు మొత్తము ఆ ఇన్విటేషన్ అనేది మాకు కనపడాలి, దానికి మేము ఏం చేయాలని అడుగుతున్నారు. సో దానికి చాలా సింపుల్ అండి. డాష్బోర్డ్ దగ్గరికి వెళ్ళిపోండి. ఓకేనా, ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్లో ఇక్కడ డీక్యూ ఎక్స్చేంజ్ అని ఉంది కదా, ఒక మ్యాటర్, ఒక లోగో లాగా, దాని మీద నొక్కండి. సైట్ మొత్తం మళ్ళీ రీఫ్రెష్ అయ్యింది. రీఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న 3 లైన్స్ దగ్గరికి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ చూడండి, మీకు రెఫరల్ డాష్బోర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి. ఈ ఆప్షన్ దగ్గరికి వెళ్తే ఇందులో మీకు క్లియర్గా మొత్తం సమాచారం కనపడింది. ఓకేనా, మొత్తం సమాచారం ఇక్కడ కనపడింది. మీ కంప్లీట్ ఇన్విటేషన్, రెఫరల్ ఇన్విటేషన్ మీకు కంప్లీట్గా కనపడింది. ఓకేనా, ప్లస్ అలాగే మీరు ఇప్పటి వరకు ఎంత పని చేశారు, దానికి సంబంధించి మీకు ఎన్ని క్యూసీసీ కాయిన్స్ వచ్చాయి, ఓకేనా, మీరు ఎంతమందిని రెఫర్ చేశారు, ఈ డేటా మొత్తం కూడా, ఈ సమాచారం మొత్తం కూడా మీకు ఈ పర్టికులర్ ఆప్షన్లో కనపడింది. ఓకేనా, సో ప్రతి ఒక్కరూ ఇలా మీకు సంబంధించి ఇన్విటేషన్ మీరు పొందాల్సి ఉంటుంది. ఓకేనా, సో నేను మళ్ళీ చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నాను, మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు, మేము చేసుకోలేకపోయామని చెప్పి తర్వాత బాధపడితే ఎవరూ ఏం చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడికి, కిబోలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి మోనాక్స్ ఎక్స్చేంజ్ ఉండాలి, క్యూ లైఫ్ ఉండాలి, క్యూ ఎక్స్చేంజ్ ఉండాలి. ఇవి 3 ఖచ్చితంగా ఉండాలి. దేని ప్రాముఖ్యత దానికే ఉంది. బట్ సభ్యుడిగా ఈ 3టిని మనం మెయింటైన్ చేయాలి. ఇక్కడ మన కాయిన్స్ అమ్ముకొని ఆదాయాన్ని పొందే స్కోప్ ఉంది. ఇక్కడ కూడా మనం వర్క్ చేసుకొని డీకాయిన్ని మైన్ చేసుకునే స్కోప్ ఉంది. క్యూ ఎక్స్చేంజ్లో మనం డీకాయిన్ని బై అండ్ సేల్ చేసుకొని ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. ఓకేనా, సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవి 3టిని ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనా, చేసుకోకపోతే మీరే నష్టపోతారు. తర్వాత ఇంకొకరిని ఒక మాట అన్నా, వాళ్ళని తిట్టినా ఏం ఉపయోగం ఉండదు. కనీసం మీ బాధ్యతగా ఇవన్నీ మీరు చేసుకోండి. ఓకేనా,
ఏమైనా సందేహాలు ఉంటే నేను కిబోకు సంబంధించిన గ్రూప్ ఒకటి పెడుతున్నాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి అడగండి, ఓకేనా? అక్కడ అడ్మిన్స్ని అడగండి, అడిగితే మీకు సమాచారం ఇస్తారు, ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.